కాబట్టి ఈరోజు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో నాదర్గుల్ ప్రాంతంలోని కాసువాగ భూముల వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా బీజేపీ బాలాపూర్ అధ్యక్షుడు ఆర్ రామకృష్ణారెడ్డి స్పందించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ భూమి ఎక్కడుందో తనకు తెలియదని, ఆ పొలం ఎవరిదో కూడా తెలియదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక 10 సంవత్సరాలుగా మహేశ్వరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రైతుల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నారా, పరిష్కరించారా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులే అడ్డుకున్నారని విమర్శించారు. వచ్చి మధ్యాంతరంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కాసువాగు రైతులకు భరోసాగా ఉండకుండా భారతీయ జనతా పార్టీ ఈ కాసువాగు రైతులకు అండగా ఉంది. ఆనాటి మాజీ శాసనసభ సభ్యులు ఇంద్రసేనారెడ్డి గారితో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అందెల శ్రీరామన్న గారితో సహా ఈ యొక్క కాసువాగు రైతులకు మద్దతుగా నిలిచారు. గతంలో శ్రీరామన్న గారిని సంప్రదిస్తే అందెల శ్రీరామన్న గారు గుడికి వెళ్లి దర్శనం చేసుకొని నా రైతులకు నేను అండగా ఉన్నాను, నా రైతుల కోసం నేను ఇంత దూరం అయినప్పుడు టికెట్ ఆశించి టికెట్ రాని వ్యక్తికి చెప్తున్నాను, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు బడంపేట కార్పొరేషన్ లో కూర్చొని మింగినటువంటి డబ్బులు అన్ని కక్కిస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా